మ్యారేజ్ అయిన తర్వాత ఆ జంట దగ్గర నుంచి ఆశించే మొదటి శుభవార్త ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ రాగానే అందరికీ చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అలానే ఆ ప్రెగ్నెన్సీ పూర్తిగా 9 నెలలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ ప్రెగ్నెన్సీని మనం ఎలాగా స్టార్ట్ చేయాలి? అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీరు చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటి? ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ టెస్ట్ చేసుకోవాల్సింది మీ రక్తం ఎంత ఉంది, హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవాలి. సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం తక్కువగా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ముందుకు ఏమీ ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్తుంది. ఎందుకు అంటే బ్లడ్ తక్కువ ఉండడం వలన యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ, వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, నొప్పులు తొందరగా రావడం వలన ముందుగా ప్రీటర్మ్ డెలివరీ అయిపోవడం కానీ, తల్లికి గుండె మీద ఎఫెక్ట్ పడి కార్డియాక్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటి అవాంఛనీయ ఘటనల నుండి తప్పుకోవడం కోసము ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవాలి. దానిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐరన్ టాబ్లెట్స్ వాడడం ద్వారా, ఆహారము ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వలన, ఆకుకూరలు కానీ, నాన్ వెజ్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ని మనం పెంచుకొని ప్రెగ్నెన్సీని మనం ముందుకి ఏమీ ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళచ్చు. అలానే థైరాయిడ్ హార్మోన్ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ కాకుండా ఆపడమే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే పిల్లల తెలివితేటల్ని మంచిగా డెవలప్ చేసేదానికి థైరాయిడ్ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ హార్మోన్ ఫస్ట్ 3 నెలలు 2.5 కంటే తక్కువగా ఉండాలి. 4వ నెల నుంచి 9వ నెల వరకు థైరాయిడ్ హార్మోన్ 3 కంటే తక్కువగా ఉండాలి. సో ఈ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో మెయింటైన్ చేయడం వల్ల మీ బేబీ యొక్క తెలివితేటలు తర్వాత మిస్క్యారేజెస్ కాకుండా మనము కాపాడుకోవచ్చు. అలానే షుగర్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫాస్టింగ్ అంటే పరిగడుపున తినక ముందు తిన్న తర్వాత 2 గంటలకి బ్లడ్ టెస్ట్ చేసి షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం ఇవ్వదగ్గ సూచన. షుగర్ లెవెల్స్ నార్మల్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే బేబీకి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, మిస్క్యారేజెస్ అయ్యేదానికి, తర్వాత ఒక్కొక్కసారి ఇది షుగర్స్ ఐడెంటిఫై చేయకపోవడం వల్ల బేబీ గ్రోత్ తక్కువగా కొంతమందికి గ్రోత్ తక్కువ అవుతుంది, లేకపోతే కొంతమందికి బిగ్ బేబీస్ అంటే గ్రోత్ ఎక్కువైపోయి ఉమ్మనీరు ఎక్కువైపోయి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే బ్లడ్ లెవెల్ ఎంత ఉంది, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేవా, షుగర్స్ నార్మల్గా ఉన్నాయా లేవా అనేవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని పూర్తిగా 9 నెలలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు.